మీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వేస్ట్ అయిందని మీరు అనుకుంటున్నారా? అయితే మీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వేస్ట్ అవ్వడం వల్ల మీరు నీట్ ఫెయిల్ అవుతారని అనుకుంటున్నారా? అలా కాదు, మీరు మళ్ళీ అదే తప్పులు రిపీట్ చేయడం వల్ల నీట్లో ఫెయిల్ అవుతారు. కాబట్టి ఈ వీడియోలో మనం ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయినా లేదంటే ఫస్ట్ ఇయర్ వేస్ట్ అయినా నీట్ 2027 ఎలా క్రాక్ చేయాలి, అలానే నీట్ 2027కి కొత్తగా వచ్చిన చేంజెస్ ఏంటో చూద్దాం. ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే మీ 11th క్లాస్లో మీరు వేస్ట్ చేసినటువంటిది ఎలా కవర్ చేసుకోవాలి, అలానే మీ 12th క్లాస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, తర్వాత నీట్ 2027ని ఎలా క్రాక్ చేయాలో మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ నవీన్, మెడికాట్ కర్నూల్ మెడికల్ కాలేజ్. ఫస్ట్ నీట్ 2027కి చేసిన చేంజెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇంతవరకు ఆన్ పేపర్ టెస్ట్ ఉండేది, ఇప్పుడు వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి మార్చారు. సో ఒకటేసారి 20 lakh పీపుల్కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి మన వాళ్ళు ఏం చేశారంటే ఎగ్జామ్ని 1 day కాకుండా 5 to 6 daysలో షిఫ్ట్ వైజ్గా కండక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ షిఫ్ట్లలో ఏమవుతుంది, డిఫికల్టీ లెవెల్ మారే ఛాన్స్ ఉంటుంది పేపర్ టు పేపర్. కాబట్టి ఓన్లీ మార్క్స్ మీద కాకుండా పర్సంటైల్ మీద బేస్ చేసుకొని ర్యాంక్స్ అనేటివి డివైడ్ చేస్తారు. సో సేమ్ లైక్ మెయిన్స్ లాగా నీట్ కూడా అలానే జరుగుతుంది. తర్వాత మార్క్స్ టోటల్ 720 మార్క్స్కే ఉంటాయి, కానీ పర్సంటైల్ బేస్ చేసుకొని ర్యాంక్ ఉంటుంది. కమింగ్ టు సిలబస్, ఇప్పటివరకు అయితే సిలబస్లో ఎలాంటి చేంజెస్ లేవు. ఒకవేళ ఏదైనా అప్డేట్ వస్తే మేము మీకు చెప్తాము. సో మీకు వెంటనే మేము చెప్పే న్యూస్ తెలియాలంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వేస్ట్ అయ్యి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్కి ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ టోటల్ సిలబస్ మొత్తంలో 45% ఆఫ్ ది క్వశ్చన్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ నుంచి వస్తాయి. అలానే ఆల్మోస్ట్ 55% ఆఫ్ ది క్వశ్చన్స్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి వస్తాయి. కాబట్టి మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మీరు ఏదైతే ప్రజెంట్ చదువుతున్నారో అది చాలా ఇంపార్టెంట్. మీరు దాన్ని ఇగ్నోర్ చేయకుండా ఫస్ట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మీద ఫోకస్ చేసి ఇప్పుడున్న సిలబస్ని కంప్లీట్గా డైలీ ఆర్ వీక్లీ ఇచ్చిన టార్గెట్స్కి కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత మీరు డైలీ 6 to 8 hours ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మీద ఫోకస్ చేస్తే మిగిలిన మీ డైలీ స్టడీ టైంలో మిగిలిన 2 to 3 hours యాడ్ చేసుకోండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కోసం. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ డైలీ ఒక 2-3 hours చదువుకుంటూ ఉండండి. తర్వాత వీకెండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ రివైజ్ చేసుకుంటూ ఉండండి. సో ఇలా చేస్తే మీరు సెకండ్ ఇయర్ని కరెంట్ ఉన్న సిలబస్ని కవర్ చేసుకోవచ్చు, అలానే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ కూడా కవర్ చేసుకోవచ్చు. బై ద టైం మీరు సెకండ్ ఇయర్ అయిపోయాక కంప్లీట్ రివిజన్ సిరీస్ స్టార్ట్ అయ్యేసరికి మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అండ్ ఫస్ట్ ఇయర్ సిలబస్ రెండు కంప్లీట్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఇంకా ఈజీ అవుతుంది, ప్రాక్టీస్ చేయడానికి ఫేవరబుల్గా ఉంటుంది. సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సిలబస్ 100%లో మీరు ప్రజెంట్ ఒక 60 to 70% కవర్ చేసుకోగలిగితే, దాంతోపాటు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మీరు వేస్ట్ అయిందంటారు కానీ ఎంతో ఒక 20% అయినా కవర్ అయి ఉంటుంది. సో ఆ 20% కాకుండా మిగిలిన 80%లో ఒక 50% ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్తో పాటు కవర్ చేసుకుంటే మీరు లాస్ట్లో రివిజన్ స్టార్ట్ అయ్యాక మిగిలిన పెండింగ్ అక్కడ ఒక 30%, ఇక్కడ ఒక 20% ఉంటుంది. అది మీరు రివిజన్ టైంలో కవర్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. మీరు ఇలా చేయాలంటే ఫస్ట్ మీరు సిలబస్ని డివైడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఏవి హై యీల్డ్ టాపిక్సో ఫస్ట్ ఐడెంటిఫై చేసి అవి ఈ సెకండ్ ఇయర్ అయిపోయేలోపు కవర్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకుందాం. సో కమింగ్ టు బయాలజీ, హై యీల్డ్ టాపిక్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సెల్, దాని తర్వాత బయోమాలిక్యూల్స్, ప్లాంట్ కింగ్డమ్, అనిమల్ కింగ్డమ్, హ్యూమన్ ఫిజియాలజీ, ఫోటోసింథసిస్, రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. ఇవి బయాలజీలో హై యీల్డ్ టాపిక్స్. సో మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయేలోపు ఇవి కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఫిజిక్స్ విషయానికి వస్తే ఫిజిక్స్లో ఫస్ట్ ఇయర్లో హై యీల్డ్ టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, తర్వాత మెకానిక్స్లో వచ్చేసి లాస్ ఆఫ్ మోషన్, వర్క్ ఎనర్జీ అండ్ పవర్, రొటేషనల్ మోషన్. ఈ 3 చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత గ్రావిటేషన్, థర్మోడైనమిక్స్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఆసిలేషన్ అండ్ వేవ్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఇవి కవర్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఫిజిక్స్లో 60% ఆఫ్ ది సిలబస్ కవర్ అయిపోతుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో హై యీల్డ్ టాపిక్స్ విషయానికి వస్తే ఫస్ట్ అటామిక్ స్ట్రక్చరు, తర్వాత మోల్ కాన్సెప్ట్, పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, థర్మోడైనమిక్స్, ఈక్విలిబ్రియం, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ హైడ్రోకార్బన్స్. ఇవి చాలా హై యీల్డ్ టాపిక్స్. కెమిస్ట్రీలో మీరు ఇవి కవర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 70% మీకు కెమిస్ట్రీ కవర్ అయిపోతుంది. తర్వాత మీరు సెకండ్ ఇయర్లో చదివే కెమిస్ట్రీ అంతా దీనికి ప్రొలాంగేషన్. సో మీకు ఇది బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటే తర్వాత అవి ఈజీ అయిపోతాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్తో పాటు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హై యీల్డ్ టాపిక్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే
ఈ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంది. వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో జాయిన్ అయిపోండి. సో ఇప్పటి వరకు మీరు 11th వేస్ట్ అయిందని చెప్పేసి బాధపడకుండా ఇప్పటి నుంచి కన్సిస్టెంట్గా చదివి అన్నీ కవర్ చేసుకునేలా ప్లాన్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ విషయానికి వస్తే మీరు టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ బేసిక్స్ క్లియర్గా మీరు అర్థం చేసుకునేలాగా చదవండి. తర్వాత మీరు చదివిన దాని నుంచి షార్ట్ నోట్స్ ఇప్పటి నుంచే క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే మీకు చాలా టైం ఉంది కాబట్టి షార్ట్ నోట్స్ క్రియేట్ చేసుకోండి. తర్వాత వీకెండ్ టెస్ట్లు మీరు రాస్తూనే ఉంటారు కాబట్టి వీకెండ్ టెస్ట్లలో మీరు చేసిన మిస్టేక్స్ నుంచి ఎర్రర్ నోట్స్ రాసుకోండి. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు సెకండ్ ఇయర్కి వచ్చాక రివిజన్ సింపుల్ అవుతుంది మీకు. సో మీరు ఇప్పటి నుంచి టైం వేస్ట్ చేయకుండా ఫోకస్ చేసి ప్రిపేర్ అవ్వండి. సో ఇప్పటి నుంచి మీరు టైం వేస్ట్ చేయకుండా డైలీ ఒక 2 hours ఫిజిక్స్కి, ఒక 2 hours కెమిస్ట్రీకి, ఒక 3 hours బయాలజీకి, టోటల్ 7 hours ఆఫ్ స్టడీ ఉండేలా ప్లాన్ చేసుకోండి. తర్వాత మీరు ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అనే దాని మీద ఫోకస్ చేయకుండా మీకు టైం ఉంది కాబట్టి ప్రతిదీ ఇంపార్టెంట్ అని చదవండి. సో ప్రతిదీ ఫోకస్ చేసి క్లియర్గా చదువుకోండి. మీరు ఇప్పుడు ఫస్ట్ బేసిక్గా ఓన్లీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ మీద మాత్రమే రిలై అవ్వండి. కొత్త సోర్సెస్, కొత్త బుక్స్ వాడకండి. అలానే ఒకరి క్లాసెస్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఒక ఇద్దరు ముగ్గురు లెక్చరర్స్ క్లాసెస్ మీరు విన్నారు అంటే మీకు దేని మీద ఫోకస్డ్గా ఉండాలో అర్థం కాదు. అలానే ఒక్కొక్కరి వే ఆఫ్ టీచింగ్ ఒక్కోలాగా ఉంటుంది కాబట్టి మీకు సరిగ్గా అర్థం కాదు. సో మీరు అలా కూడా టైం వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒక రిసోర్స్ మాత్రమే పెట్టుకోండి. దాన్ని మీరు పర్ఫెక్ట్గా రివైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు బెనిఫిట్ అవుతుంది. సో ఫైనల్గా మీరు మిస్టేక్స్ చేయకుండా చూసుకోవాల్సిన ఏరియాస్ కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ మొబైల్ అడిక్షన్. మొబైల్కి అడిక్ట్ కాకుండా, ఎక్కువ స్క్రోలింగ్ చేయకుండా, అడిక్వేట్ స్లీప్ తీసుకోండి. అలానే రివిజన్స్ని స్కిప్ చేయకుండా డైలీ రివిజన్ చేసుకోండి. అలానే డైలీ టార్గెట్స్ రీచ్ అవ్వండి. మీకు సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీ కావాలి అనుకుంటే ఆల్రెడీ కెమిస్ట్రీకి చేసాము, అది మన ఛానల్లో ఉంది. నెక్స్ట్ ఫిజిక్స్ అండ్ బయాలజీకి ఫ్యూచర్లో చేస్తాము, ఇంకో 2-3 weeksలో అవి కూడా పోస్ట్ చేస్తాం. సో స్టే ట్యూన్ టు దిస్ ఛానల్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.